మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ శారలమ్మాయ నమ. జూన్ నెల 2026 కుంభరాశి ఫలితాలు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, ధనబలము, యోగ బలము, కుదురు బలం అన్నారు. కానీ చిన్నప్పటి నుంచి వీళ్ళు ఎన్నో విధానాలుగా ఎంతో కష్టపడుతుంటారు. ఇలా తాతలు, ముత్తాతలు, తండ్రులు, బాబాయిలు అందరూ కలిసి శత ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వీళ్ళు తిరగాల్సిన గుళ్ళు అని అంటారు, దేవస్థానాలు, ఎన్నెన్నో గుళ్ళు తిరుగుతారు, ఎన్నో పూజలు చేస్తారు, ఫలితం ఉండదు. మరి ఎన్నో ఉద్యోగాలు చేస్తారు, ఎన్నో విదేశాలు వెళ్తారు, ఎన్నో బిజినెస్లు చేస్తారు, కానీ ఏ బిజినెస్ చేసినా అభివృద్ధిగా ఉండదు. ఎందువల్ల? వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది పెద్దవాళ్ళ శాపమా, మధ్యలో వచ్చిన ప్రయోగమా, కళ్యాణంలో దోషమా, ప్రేమ బంధంలో శికాక, మరి ఏమి జరుగుతుందా అనేది చాలామంది చాలా విధానాలుగా ఎంతోమంది అనుభవస్తులు కూడా దీని గురించి ఎదురు చూసిన వాళ్ళు కూడా కొంతవరకు పని కాకోకుండా అయిపోయి ఇక అయిపోయింది మా పని అని వాళ్ళు చల్లబడి సతకరిచ్చి కూర్చుంటారు. కానీ మీరు అయిపోయింది, ఇక జీవితం అయిపోయింది మాది, ఇక మేము ఏమి చేయలేము, ఇక మా జీవితం ఇంతే అని మీరు ఎప్పుడు అనుకోవద్దండి. మీ జీవిత యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి రజకేసర యోగం అనేది రాబోతుంది. అనగా పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరు అవలీలగా చేయగలుగుతారు. అది మీరు ఊహించని అదృష్టము. మీరు అప్పులు పాలైపోయినా కానీ మీ టైం ఎలా తిరుగుతుందంటే ఒక క్షణంలో తిరిగిపోతుంది, ఒక సెకండ్లో తిరిగిపోతుంది. అది ఎలా తిరిగిద్దంటే ఎవరు ఊహించరు, అన్ని కోట్లు సంపాదిస్తారు, కోట్లు సంపాదించేస్తారు. అది మీ జాతక యోగంలో ఉంది, రాశి. అది జాతక చక్రంలోనే మనకి పెద్దలు చెప్పిన జాతక చక్రంలో 5 రాసి పెట్టి ఉంటుందన్నమాట, కొన్ని గ్రంథాలలో ఉంది. కాబట్టి ఆ సమస్యను మనం తెలుసుకొని ముందడుగు వేసిన వాళ్ళే గొప్పవాళ్ళు. కాబట్టి ఈ రోజుతో అయిపోయిందని మీరు ఎప్పుడు అనుకోవద్దండి. మీకు అంటూ ఒక రోజు, ఒక టైము, ఒక సమయం అది రాబోతుంది. ఈ టయాలలో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చెయ్యమన్నారు, ఏదో కావాలని వచ్చారు, అలాంటి అనేది మీరు పెట్టుకునేట్టుకైతే మీరు లేనిపోయిన సమస్యల్లో పడిపోతారు. అలాగొద్దు. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని గురించి మీరు కొంచెం ఆలోచన మైండ్ పెట్టి కొంచెం ముందడుగు వేయాలి. మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా 10 విధానాలుగా మీరు ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో శికాకులు ఉంటాయి. మనసుకి మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం. కాబట్టి మీ మాటలోనే కొంచెం మధురం ఉండాలి. మీ మాటలోనే నీతి నిజాయితీ అంటారు. ఆ నీతి నిజాయితీ అనేది కొంతమందికి ఎంత నీతి నిజాయితీ ఉన్నా కూడా వాళ్ళు ముందుకు రాలేరు. మాట తప్పేవాళ్ళు, మడిమి తిప్పే వాళ్ళకి కలిసి వస్తుంటుంది చాలామందికి. మరి ఏం స్వామి, మేము కరెక్ట్గా ఉన్నాము, చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు మేము పూజలు చేస్తున్నాము, పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, కష్టపడుతున్నాము, ఇంత చేసినా మాకు ఎందుకు కావట్లేదు, కారణం ఏమిటి అనే చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేని దానివల్ల మీరు ఏది చేసినా కూడా ముందుకు రాలేరు. కాబట్టి మీ మీద ఉండాల్సిన కొన్ని దోషాలు కొన్ని ఉంటాయి. ఆ దోషాలని నవగ్రహ దోషాలు అంటారు. ఈ 9 నవగ్రహ దోషాల వల్ల మీకు ఏ కార్యక్రమం చేసినా కూడా అది మీకు చేతికాడుకొచ్చి దూరం అయిపోతుంటాయి, మనశ్శాంతి లేకుండా అయిపోతుంటుంది, మానసికమైన ఒత్తిళ్లు ఎక్కువగా కనబడుతుంటాయి. మరి ఇలా పేరు బలంలో చూసుకుంటే వీళ్ళు చేయాల్సిన పూజా బలం శ్రీ శ్రీనివాసుని పూజా బలం చేయాలి. శ్రీ శ్రీనివాసుని పూజా బలం చేసి ఆ అమ్మవారు
అలివేలి మంగ బీబీ నాక్షారమ్మ ఆ అమ్మవారిని తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామిని ఆ గోవింద నామాలతోని ఆ గోవింద భజనలతోని ఇల్లు సేవ చేసినట్టుకైతే తప్పకుండా మంచి యోగం అనేది రాబోతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఎన్ని పూజలు చేసినా కాలేదు అనుకొని మీరు సైలెన్స్గా ఉండొద్దండి. మీకు వచ్చిన పని మీరు చెయ్యండి. తప్పకుండా భగవంతుడు నారు పోసిన వాడికి నీరు పోస్తాడు. తప్పకుండా అది ఏ రూపంలో అనేది చెప్పలేము. అదే విధంగా మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీకు అష్టకష్ట దరిద్ర దోషాలు పోవాలంటే ఈ విధంగా మీరు చేసుకునేట్టుకైతే మీకు తప్పకుండా 7 వారాల పాటు మీరు ఆ వెంకటేశ్వర స్వామి నోమాలను మీరు పూజ చేసినట్టుకైతే మీ కష్టాలు నష్టాలు దరిద్రాలు గ్రహాలు శాంతమవుతాయి. అప్పుడు మీకు ఒక్కొక్క పని ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కటి మీకు అవలేలగా మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మీకు చెడు కూడా ఆ టయానికి మీకు మంచి అవుతుంది. ఎందువల్ల మిమ్మల్ని మీ శత్రువు కూడా మీ దగ్గరకు వచ్చి మిత్రుడు అయిపోతాడు. మీకు మంచి మంచి సలహా చెప్తాడు. కానీ మనం అనుకుంటాం మన శత్రువుడు వీడు వచ్చి మనకు చెబుతున్నాడు, వీడు చెప్పేది నిజమేనా కాదా అనేది మనం సందేహిస్తాం. కానీ వాళ్ళు చెప్పే మాటలో కొన్ని అర్థాలు ఉంటాయి. దాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. గ్రహించుకొని ముందుకు పోయినట్టుకైతే తప్పకుండా మీకు మంచి యోగం అనేది రాబోతుంది. మరి మీ జీవిత జాతక యోగంలో చూస్తే ఒక స్త్రీ నుంచి మీ జాతక చక్రమే తిరిగిపోతుంది. మరి మీ జాతక యోగంలో చూస్తే భూమిలో బంగారం దొరికే అదృష్టం కనబడుతుంది. అది మీ తాతల ముత్తాతల నుంచైనా కానీ, అది మీ తాతలది కాకపోయినా కానీ, అది ఎవరో పెట్టినా కూడా అది మీకు ప్రాప్తి కలుగుతుంది. మీ జాతకాన్ని బట్టి మీ పేరును బట్టి అది కరెక్ట్గా మీకే సెట్ అవుతుంది. అది కూడా మీరు ఊహించని అదృష్ట యోగం రాబోతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పూజలు పునస్కారాలు వెలుగులు చేశారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీరు మీ ఇంట్లో ఏమేమి జరుగుతుంది, మీ పిల్లలు మరి చదువులో విషయంలో వచ్చేసి ఆ చదువులో వచ్చేసి వాళ్ళకి ఎందుకు అబ్బట్లేదు, వాళ్ళకున్న లోపం ఏమిటి, తర్వాత మీరు చేస్తున్నారు ఒక ఉద్యోగము, ఆ ఉద్యోగంలో మీ మీద ఉండాల్సిన బాసు నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, మీ హెడ్ ఆఫీస్ నుంచి మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, మరి మీ భార్య నుంచి చేయాల్సిన కార్యక్రమం ఎలాగుంది, మరి మీ భార్యాభర్తల మధ్యలో నుంచి ఇద్దరికి ఎలాగ సమస్యలు ఎదురవుతున్నాయి, మరి వాళ్ళ మీద ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మరి మీరు ఏ రూట్లో పోతే మీరు బాగుంటారు, ఏ రూటు ప్రకారంగా మీరు నడిస్తే మంచి రోజులు కలిసి వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించండి. శ్రీ మేడారంలో మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున శిలకల గుట్టకెళ్ళి ఆ గుట్టలో మేము తపస్సు చేసి తపస్సుతో పూజా బలం చేసి పసుపు కుంకుమ వేసేసి మేము వేరుని తీస్తాం. అది ఈ వేరు వచ్చేసి సభా వేరు అంటారు. నరదిష్టి వేరు, కన్ను దిష్టి, ప్రజాదిష్టి, కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్యము, చేయాల్సిన కార్యక్రమాలు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా ఈ వేరుని మేము పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము ఫ్రీగా. కాబట్టి మా ఆఫీస్ వచ్చి హైదరాబాదులో దిల్సుఖ్ నగరు సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఎదురుగా శ్రీ చిప్పాబాబయ్య కాంప్లెక్సు, ఇక్కడ శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాల పీఠం ఉంది. మీరు వచ్చి ఈ వేరుని మీరు స్వీకరించినట్టుకైతే మీలో ఉండాల్సిన కష్టాలు నష్టాలు దరిద్రాలు శూన్యాలు మొత్తం పోతాయి. అన్ని విధానాలుగా మీకు బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి దూరంలో ఉండవలసిన వాళ్ళు చాలామంది గురువు గారు మరి మీ దూరంలో ఉన్నాము, మరి మాకు ఎలాగ చెందిత్తండి మాకు అని చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. కాబట్టి మీకు దూరం నుంచి మాకు ఫోన్ అనేది చేసి మీ అడ్రస్ని మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీకు ఏ వస్తువు అనేది ఇవ్వాలనేది పూజ చేసి ఆ అమ్మవారు వస్తువు వేరనేది మీకు ఈ వేరుతో పాటు అక్షింతలు కూడా మంత్రక్షణ అక్షింతలు నరఘోష లేకోకుండా అమ్మవారు కుంకుమ కుబేర కుంకుమ
పూజా బలం చేసి మేము ఫ్రీగా ఇస్తున్నాము. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఫోన్లు చేసి, దూరంలో ఉన్నట్టుకైతే మరి ఆ దూరం నుంచి మాకు ఫోన్ చేసి మాకు అడ్రస్ వాట్సాప్ ద్వారా పంపించినట్టుకైతే మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. ఇది అమ్మవారు వేరులు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే నీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.